హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. అలాగే ప్రతి ఒక్క బిట్ దానికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాము. సో ఆల్రెడీ మన ఛానల్ని చూస్తున్న వారైతే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు వచ్చేసి మా ఛానల్లో వచ్చేసి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కంటెంట్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో ఎవరైతే దేనికైనా ఏ లెసన్ అన్నా కావాలి అనుకున్నా, లేకపోతే తెలుగుకి సంబంధించి కానీ టెక్స్చువల్ గ్రామర్ వీటికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే ఛానల్లో ఉందండి. ఒకసారి అయితే ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క క్లాసెస్ అలాగే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మీకు కనిపిస్తాయి. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 నిర్ధారణ మాపిని, ఆప్షన్ 3 ప్రశ్నావళి, ఆప్షన్ 4 వచ్చేసి పరిపుచ్ఛ పద్ధతి అనేసి ఇచ్చారండి. మీకు నిన్న అంటే నేను ఇంతకుముందు సైకాలజీ వీడియో కూడా చేశాను కదండి. సో దాంట్లో మీకు మూర్తిమత్వ పరీక్షల గురించి క్లియర్గా అయితే చెప్పానన్నమాట. సో వీటిని వచ్చేసి మూర్తిమత్వ శోధికలు అంటే మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఈ పద్ధతులను అయితే వాడుతూ ఉంటారండి. సో వీటిల్లో ఎక్కువగా ఏది వాడతారంటే ప్రశ్నావళి పద్ధతిని వాడతారు. ప్రశ్నావళి పద్ధతి అంటే క్వశ్చనరీస్. మనకు ఒక పేపర్లో క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి. సో అందరినీ ఒక రూమ్లో కానీ అలా కూర్చోబెట్టేసి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఒక 10 or 15 క్వశ్చన్స్ వాళ్ళందరికీ ఆ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళు వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఇదేంటంటే మనకు దీంట్లో దీన్నే ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే ఇది వచ్చేసి ఎక్కువ సమూహాన్ని ఒకే టైంలో వాళ్ళు మూర్తిమత్వం అంచనా వేయొచ్చండి ఈజీగా. అలాగే ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం వలన ఎవరు ఎలాంటి బిహేవియరు, వాళ్ళకు ఏదంటే ఇష్టమో లేకపోతే ఇష్టం లేదు ఇలాంటి విషయాలు క్లియర్గా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎక్కువగా ప్రశ్నావళి పద్ధతిని వాడుతూ ఉంటారనమాట. అబ్జర్వేషన్స్ అంటే పరిశీలన పద్ధతిని ఎందుకు వాడరు అంటే మనం పరిశీలించేటప్పుడు ఒక రకంగా ఉంటారు, వారి లోపల ఇంకొక రకంగా కూడా మనకు కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని మారుతూ ఉంటాయన్నమాట. సో దాని గురించి కరెక్ట్గా తెలియదు కాబట్టి ఎక్కువగా దీన్ని వాడరు. నెక్స్ట్ నిర్ధారణ మాపిని అంటే రేటింగ్ స్కేల్స్. అంటే వీళ్ళు చేసినటువంటి ఆన్సర్స్ని బట్టి వీళ్ళకు రేటింగ్స్ అనేటివి కూడా ఇస్తూ ఉంటారు. సో అది నిర్ధారణ మాపిని అండి. పరిపుచ్ఛ అంటే ఇంటర్వ్యూ పద్ధతి. ఇది 1 by 1 చేయాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనకి ఎక్కువగా ప్రశ్నావళి పద్ధతిని యూస్ చేస్తూ ఉంటారు ఈ మూర్తిమత్వ అంచనాలలో. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాము. డబ్ల్యూసి బాగ్లే ప్రకారము వీటి మధ్య సహసంబంధ గుణకము ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆనువంశికత మరియు వికాసం, ఆప్షన్ 2 పాఠశాల వసతులు మరియు వికాసం, ఆప్షన్ 3 పెరుగుదల మరియు వికాసం అనేసి ఇచ్చారు, ఆప్షన్ 4 పరిపక్వత మరియు వికాసం అనేసి ఇచ్చారండి. సో డబ్ల్యూసి బాగ్లే అంటే మనకు ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే అనమాట. సో ఈ ఆదర్శాల సిద్ధాంతంలో మనకి ఏముంటుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇంట్లో పరిశుభ్రతను కోరుకునేటటువంటి వ్యక్తి తన ఆఫీస్లో ఉండేటటువంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలనుకోవటము, ఇలాంటి ఆదర్శాలు విలువలు అనేటి ఉంటాయన్నమాట ఈ సిద్ధాంతంలో. సో కాబట్టి ఇక్కడ వేటి మధ్య అంటే ఇతని ప్రకారం అండి డబ్ల్యూసి బాగ్లే ప్రకారము వేటి మధ్య సహసంబంధం ఎక్కువ ఉంటుందంటే పాఠశాల యొక్క వసతులు మరియు వారి యొక్క వికాసం. అంటే ఆ వసతులు అంటే వాళ్ళ చుట్టూ పరిస్థితులు అంటే ఆ పాఠశాలలో ఉండేటటువంటి వసతులు అవన్నీ కూడా వాళ్ళ విద్య పైన ఎక్కువగా ప్రభావం చూపుతాయని ఇతనైతే చెప్పడం జరిగిందనమాట. సో డబ్ల్యూసి బాగ్లే ప్రకారము వేటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది పాఠశాల వసతులు మరియు వికాసం. డబ్ల్యూసి బాగ్లే ఎవరు అంటే ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లేనండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఆత్మ గౌరవం, ఆప్షన్ 2 ఆత్మ భావన, ఆప్షన్ 3 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 4 అంతఃకరణ అనేసి ఇచ్చారు.
సో దాన్ని ఏమంటామండి, మనకుండే సామర్థ్యాలు కానీ ప్రత్యేకతలు వీటన్నిటిని ఆత్మ భావన అంటారండి. సెల్ఫ్ కాన్సెప్ట్స్ అంటే మనలో ఉండేటటువంటి సామర్థ్యాలు, ప్రత్యేకతలు, మనకున్న అలవాట్లు ఇవన్నీ కూడా ఆత్మ భావన కిందికి వస్తాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఐక్యూ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి అనేసి అడుగుతున్నారండి. సో మనకు ప్రజ్ఞాలబ్ధిలో కంపల్సరీ ఈ క్వశ్చన్ అయితే ఏదో ఒక సెట్లో అయితే అడగడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకు 90 నుంచి 110 ఇచ్చారు. సో ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ 90 నుంచి అంటే 90 నుంచి 110 ఉంటే వీళ్ళని వచ్చేసి మనము సగటు ప్రజ్ఞావంతులు అనేసి చెప్తామండి. అలాగే మనకు 110 నుంచి 130 అంటే ఇక్కడ మనకు మిగిలినవి అయితే చెప్తానండి నేను. 110 నుంచి మనకు 120 ఉంటే వీళ్ళని వచ్చేసి ఉన్నత ప్రజ్ఞావంతులు అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ 120 నుంచి 140 ఉన్నాయనుకోండి, సో వీళ్ళను అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటారు. అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటారు. సో 140 కన్నా ఎక్కువగా ఉంటే 150 ప్లస్ ఉంటే వాళ్ళని ఏమంటారంటే 150 ఆర్ 140 ఎక్కువగా ఉంటే వాళ్ళను ఏమంటారంటే ప్రతిభావంతులు అనేసి పిలుస్తారు. సో ఫస్ట్ ఇవి నేర్చుకుందాం. సగటు ప్రజ్ఞావంతులు అంటే ఎవరండి? 90 నుంచి 110 ఉంటే వాళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి వాళ్ళను సగటు ప్రజ్ఞావంతులు అంటారు. సో 110 నుంచి 120 ఉంటే ఉన్నత ప్రజ్ఞావంతులు, 120 నుంచి 140 ఉంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటారు. 140 పైన 150 ఉంటే వాళ్ళను వచ్చేసి ప్రతిభావంతులు అనేసి పిలుస్తారు. వీళ్ళను ప్రతిభావంతులు అనేసి పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు 70 నుంచి 90 అనేసి ఇచ్చారు కదా, వీళ్ళని తెలివి తక్కువ వాళ్ళు అంటారండి. 70 నుంచి 90 ఉంటే తెలివి తక్కువ వాళ్ళు అనేసి చెప్తారు. అలాగే 50 నుంచి 70 ఉన్నారనుకోండి, వీళ్ళను అల్పబుద్ధి అంటారు. అల్ప బుద్ధి. సో చూసారు కదా, మనకు 50 నుంచి 70 వరకు ఉన్నదనుకోండి ప్రజ్ఞ, అల్పబుద్ధి అంటారు. 70 నుంచి 90 ఉంటే తెలివి తక్కువ వాళ్ళు, 90 పైన ఉంటే సగటు ప్రజ్ఞావంతులు అనేసి చెప్తాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సంసర్గ క్రీడ, ఆప్షన్ 2 సమాంతర క్రీడ, ఆప్షన్ 3 ఏకాంతర క్రీడ, ఆప్షన్ 4 సాంఘిక క్రీడ అనేసి ఇచ్చారు. సాంఘిక క్రీడ అంటే ఫస్ట్ వాళ్ళు సమాజంలో కలిసి అంటే పక్కనున్న పిల్లలతో కలిసి ఎప్పుడు ఆడతారండి? సమాంతర క్రీడలో ఆడతారు. వీళ్ళు సమాంతర క్రీడలో వచ్చేసి పక్కనే ఉండి వాళ్ళని చూసుకుంటూ, అంటే వాళ్ళ పక్కన ఉండేటటువంటి పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళని చూస్తూ వాళ్ళు ఏం ఆడుతున్నారో అటువంటి ఆటనే ఆడతారండి ఈ క్రీడలో. సో కాబట్టి మొదటి సాంఘిక కృత్యంగా సమాంతర క్రీడ అని చెప్తాము. సో ఫస్ట్ ఏకాంత క్రీడ ఉంది కదా అనొచ్చు మీరు. సో ఏకాంతర క్రీడలో ఏంటంటే పిల్లలు ఒంటరిగా మాత్రమే వాళ్ళ బొమ్మలతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అది మనకు సాంఘిక కృత్యంగా చెప్పం. కాబట్టి ఏకాంతంగా వాళ్ళు ఒక్కరే బొమ్మలతో ఆడుకుంటుంటే ఏకాంతర క్రీడ అనేసి చెప్తాము. నెక్స్ట్ వీళ్ళకు సమాంతర క్రీడ అనేది తోడవుతుందండి. నెక్స్ట్ సంసర్గ క్రీడ అంటే పిల్లల సమూహాలతో కలిసి పిల్లలు పోలిన ఆటలు, అంటే ఒక జట్లు వేరే జట్లో ఆడుకుంటూ ఉంటారు కదా, వాటిని పోలినటువంటి ఆటలను వీళ్ళు ఆడుతూ ఉంటారు. దాన్ని సంసర్గ క్రీడ అంటారు. నెక్స్ట్ సాంఘిక క్రీడ అంటే ఏంటంటే మనకు సాంఘిక క్రీడ అంటే సహకార క్రీడ కిందకి వస్తాయి. అంటే ఇద్దరు కలిసి క్యారమ్ బోర్డులు ఆడుకోవడం కానీ, లేకపోతే మిగిలిన జట్టు కృత్యాలు ఉంటాయి కదా, అవి ఆడుకుంటూ ఉన్నట్లయితే వాటిని సాంఘిక క్రీడలు అనేసి చెప్తామండి. సో ఇక్కడ మొదటి సాంఘిక కృత్యం ఏదండి? సమాంతర క్రీడ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, వీరికి బోధించడానికి సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అంగవైకల్యం గలవారికి, ఆప్షన్ 2 దృష్టిలోపం గలవారికి, ఆప్షన్ 3 ప్రజ్ఞావంతులైన పిల్లలకు, ఆప్షన్ 4 వినికిడి లోపం కలవారికి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసుకుంటే ప్రజ్ఞావంతులైన పిల్లలకు సంజ్ఞా భాష అవసరం లేదు. దృష్టి లోపం అంటే వాళ్ళ కళ్ళు కనిపించవు కాబట్టి మనం ఎటువంటి సంజ్ఞలను అందించినా వాళ్ళు చూడరు. నెక్స్ట్ అంగవైకల్యం కలవారికి
కూడా అవసరం లేదండి. అంగవైకల్యం అంటే కాళ్ళు చేతులు అలాంటి వాళ్ళకి కూడా మనకు సంజ్ఞా భాష అవసరం లేదు, వాళ్ళు మాట్లాడగలుగుతారు కాబట్టి. సో ఎవరికి సంజ్ఞా భాష అవసరము? వినికిడి లోపం ఉన్నవారికి. వాళ్ళకు మనం ఏం మాట్లాడినా వినిపించదు కాబట్టి వాళ్ళకు చేతుల ద్వారా కొన్ని కొన్ని లిప్ రీడింగ్స్ ద్వారా కానీ వాళ్ళు మనం చెప్పింది అర్థం చేసుకుంటారండి. కాబట్టి ఈ సంజ్ఞా భాషను అంటే మనం చేతులతో కానీ కళ్ళతో కానీ కొంతమంది లిప్స్తో కానీ వాళ్ళకు బోధించడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాటిని సంజ్ఞా భాష అంటాము. సో ఎవరికి యూజ్ చేస్తాము? వినికిడి లోపం కలవారికి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది PAL, ఆప్షన్ 2 రీసెర్చ్ టూలు, ఆప్షన్ 3 టీచ్ టూలు, ఆప్షన్ 4 ట్రయల్ అనేసి ఇచ్చారండి. సో ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం ఏది అంటే టీచ్ టూల్స్ అండి. టీచ్ టూల్స్ అనేవి యూస్ చేస్తూ ఉన్నారు. టీచ్ టూల్స్ అంటే మనకు ఏమేమి వస్తాయండి? మైండ్ మ్యాప్స్ కానీ, విజువల్ డయాగ్రామ్స్ కానీ, ఫ్లాష్ కార్డ్స్ కానీ, కొండ గుర్తులు ఉంటాయి కదా, వాటి ద్వారా చెప్పడం కానీ, కాన్సెప్ట్ చార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని చూపిస్తూ ఇప్పుడు టీచ్ టూల్స్ అనేవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో అయితే జరుగుతూ ఉన్నాయండి. నెక్స్ట్ 8th వన్ చూద్దాము. ఇంద్రధనస్సులోని రంగులను విబ్జిఆర్లా గుర్తించుకునే పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది భావాల సంసర్గం, ఆప్షన్ 2 వచ్చేసి అవధానం అనేసి ఇచ్చారు, ఆప్షన్ 3 అత్యభ్యాసనం, ఆప్షన్ 4 కొండ గుర్తులు అనేసి ఇచ్చారు. సో మనకు ఇంద్రధనస్సులో ఏ రంగులు ఉంటాయి? ఇక్కడ వచ్చేసి వైలెట్, ఇండిగో, ఇక్కడ ఇవన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకుంటాము? కొండ గుర్తు. ఇంద్రధనుస్సులోని రంగులను మనకు విబ్జిఆర్ రూపంలో ఒక కొండ గుర్తులాగా మనము గుర్తుంచుకుంటాం. సో కాబట్టి వీటిని ఏమంటారు? కొండ గుర్తులు అంటారు. సో వీటిని నిమోనిక్స్ అనేసి కూడా పిలుస్తారండి. కొండ గుర్తులను నిమోనిక్స్ అనేసి చెప్తాం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అతి అభ్యాసనం అంటే ఎక్కువగా చదువుకోవడము, అవధానం అంటే మనకు దేని మీదైనా శ్రద్ధ పెట్టడము. నెక్స్ట్ భావాల సంసర్గం అంటే అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్, అంటే ఇది రెడ్గా ఉంటే రెడ్, ఇంకోటి కూడా ఇది కూడా రెడ్గా ఉంది, సో కాబట్టి ఇది ఇలా కలర్స్ మ్యాచింగ్ చేసుకోవడము, అట్లా రెండుటికి సంబంధించి ఏదైనా చేసుకుంటే దాన్ని భావాల సంసర్గం అనేసి చెప్తామండి. సో ఇక్కడ ఏంటిది? ఇది ఇంద్రధనుస్సులోని రంగులను విబ్జిఆర్ అనేటటువంటి గుర్తు ద్వారా పెట్టుకుంటున్నాడు. సో అదేమవుతుంది? కొండ గుర్తులు అవుతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది అనేసి ఇచ్చారండి. వైఖరి అంటే యాటిట్యూడ్ అండి. సో ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ది వైఖరులు పుట్టుకతో ఏర్పడేవి కావు, ఆప్షన్ 2 వైఖరులు అత్యంత స్థిరమైనవి అనేసి ఇచ్చారు, ఆప్షన్ 3 వైఖరులు అభ్యాసనం ద్వారా అనుభవాల ద్వారా ఏర్పడతాయి, ఆప్షన్ 4 వైఖరులను వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు అనేసి ఇచ్చారు. సో వైఖరి అంటే ఏంటంటే యాటిట్యూడ్. సో మీకు ఇక్కడ టర్మినాలజీ అంటే వైఖరి అంటే అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు? ఇంగ్లీష్లో కూడా చూసుకోండి క్వశ్చన్, మీకు కొంచెం ఐడెంటిఫై అయితే చేయొచ్చు అనమాట. ఆన్సర్స్ రాని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందండి. తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు చూడండి, తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్లో కూడా ఒకసారి అయితే చూసుకోండి. యాటిట్యూడ్స్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క నమ్మకాలు కానీ, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, బిహేవియర్ ఇవన్నీ కూడా మనకు వైఖరి కిందనే చెప్పచ్చు. సో వైఖరులు అనేవి పుట్టుకతో ఏర్పడేవి కావు. ఎస్, ఇది సరి అయిన ప్రవచనం అండి. వైఖరి అనేది మనకు బిలీఫ్, ఏదైనా నమ్మకం కానీ, దేని మీదైనా ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఇవన్నీ పుట్టుకతో అయితే ఎవరికి రావు. నెక్స్ట్ వైఖరులు ఆర్ మోర్ స్టేబుల్ అనేసి ఇచ్చారు. వైఖరి అనేది మనకు మారుతూ ఉంటుందండి, యాటిట్యూడ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బిలీఫ్ చూసుకుంటే అంటే నమ్మకం కూడా మనకు యాటిట్యూడ్ కింద, వైఖరి కిందనే వస్తుందండి. నమ్మకం చూసుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ టెట్లో నేను కంపల్సరీ పాస్ అవ్వాలి అనేసి ఒక నమ్మకాన్ని పెట్టుకుంటాం. సో కానీ మనం పాస్ అవ్వలేదు అనుకుంటే అదేమైపోతుందండి?
మారిపోతుందన్నమాట ఆ నమ్మకం. కంపల్సరీ దేవుడు ఏదో ఒక సాయిబాబాకో ఏదో ఒక దానికి దండం పెట్టుకుంటారనుకోండి, సో అది జరగదు. జరగనప్పుడు ఏంటి, దాని మీద ఉండేటటువంటి నమ్మకం అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి వైఖరులు అత్యంత స్థిరమైనవి అనేసి ఇచ్చారండి. వైఖరులు అనేవి స్థిరమైనవి కావు. నమ్మకాలు కానీ, ఎమోషన్స్ కానీ, బిహేవియర్ కానీ ఇవన్నీ మారుతూనే ఉంటాయన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైఖరులు అనేటివి మనకు అభ్యాసనం ద్వారా, అనుభవాల ద్వారా ఏర్పడుతూ ఉంటాయి, అలాగే మారుతూ ఉంటాయి కూడా. నెక్స్ట్, వైఖరులను మనము వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు అండి. వాళ్ళ ఎమోషన్స్ కానీ, అంటే వాళ్ళ ఫీలింగ్స్ కానీ, అంటే కొందరికి కొన్ని ఇష్టమైన పదార్థాలు ఉంటాయి కదా, ప్రతిసారి కూడా అయ్యే తింటున్నారు అనుకోండి, అంటే ఇతనికి ఇదంటే ఇష్టము అనేటటువంటిది మనకు తెలుస్తుంది అనమాట. తెలుస్తుంది అంటే ఏంటి, వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. సో ఇవి కూడా కరెక్ట్ అనమాట. వైఖరికి సంబంధించి 3 ఆప్షన్స్ కరెక్ట్. సరి కానిది అడిగారు కాబట్టి వైఖరిలో అత్యంత స్థిరమైనవి అనేసి వచ్చారు, ఇది సరి కాదండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సో వీడియో చూస్తున్న మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఈ టాపిక్ చదువుకోకపోయినా రేపు మీ ఎగ్జామ్లో వచ్చినా మీరు డైరెక్ట్గా పెట్టేటట్టు మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కాబట్టి వీడియో చూస్తున్న మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో 10th క్వశ్చన్ చూద్దాము. ఒక వ్యక్తికి కానీ, వస్తువుకు కానీ, పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహనను ఏమంటాము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది భావన, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 ఆలోచన, ఆప్షన్ 4 వివేచన అనేసి ఇచ్చారండి. సో మనకు దేనికైనా ఒక వస్తువుకి కానీ, వ్యక్తికి కానీ, పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహనను భావన అనేసి పిలుస్తామండి. జస్ట్ సాధారణ అంటే ఒక మనిషిని చూస్తే ఓహో ఇలా ఉన్నాడు, జస్ట్ ఊరికే అతని గురించి మనం ఎక్కువ ఆలోచించము, ఏం చేయమండి, ఒక అవగాహనకు వస్తామంతే, ఇతను ఇట్లా వచ్చాడు ఏదో సంథింగ్. సో కాబట్టి దాన్ని సాధారణ అవగాహనను మనం ఏమని పిలుస్తాము, భావన అని పిలుస్తాం. వైఖరి అంటే ఆచి చూడండి, అంటే మనకు ఆయనకు సంబంధించిన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదనమాట. సో ఆలోచన, థింకింగ్ కూడా మనం చేయము. ఇక్కడ ఏమన్నాడు, సాధారణ అవగాహన అన్నాడు. సాధారణ అవగాహన ఏమంటాము, భావన. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి NCF 2005 మార్గదర్శక సూత్రం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఎక్కువ పరీక్షలను నిర్వహించడం అనేసి ఇచ్చారు, కాదు. ఆప్షన్ 2 పాఠ్య ప్రణాళికలను పాఠ్య పుస్తకాలకు పరిమితం చేయడం అనేసి ఇచ్చారు, ఇది కూడా కాదు. ఆప్షన్ 3 పాఠశాల బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానం చేయడమే మనకు NCF 2005 మార్గదర్శక సూత్రం అండి. ఆప్షన్ 4 కంఠస్థ బట్టి పద్ధతులను ప్రోత్సహించడం అనేసి ఇచ్చారు, సో ఇది కూడా కాదు. ఆప్షన్ 3 రైట్ అండి. నెక్స్ట్, ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం ఏది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ ఫస్ట్ది సహజ సామర్థ్యము, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. సో ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన కానీ ఒక్కరు మాత్రమే దాంట్లో రాణించారండి. సో ఇది దేన్ని తెలియజేస్తుంది, సహజ సామర్థ్యాన్ని తెలియజేస్తుందండి. ఇద్దరు ఒకేలాగా ఉండి ఉన్నా కూడా ఒకే వెయిట్ని లిఫ్ట్ చేయలేరు. సో ఎందుకు, వాళ్ళల్లో ఉండేటటువంటి సహజ సామర్థ్యం అనమాట. సో కాబట్టి ఒకరిలో ఉండేటటువంటిది ఇంకొకరిలో రాలేదు అంటే దానికి కారణం సహజ సామర్థ్యం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు అనేసి ఇచ్చారండి. పిల్లలు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది అనుభవము అనుకరణ ద్వారా, ఆప్షన్ 2 పరిశీలన పరిపక్వత, ఆప్షన్ 3 అనుభవము మరియు అభ్యాసనము, ఆప్షన్ 4 అనుకరణ మరియు నిబంధన అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 4 అండి, అనుకరణ మరియు నిబంధన. పిల్లలు వేటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు అనేసి ఇచ్చారు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళను చూసి వాళ్ళు దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నారో వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారండి. ఎందుకు, పిల్లలు కాబట్టి. సో ఇక్కడ పిల్లలు అని మనకు మెన్షన్ చేశారండి. పిల్లలు ఏదైనా సరే పెద్దవాళ్ళని చూసే అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంది దాన్ని బట్టే వీళ్ళల్లో
ఉద్వేగాలు, కోపం ఇవన్నీ కూడా వస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది గుప్త దశ, ఆప్షన్ 2 శిశ్న దశ, ఆప్షన్ 3 మౌఖిక దశ, ఆప్షన్ 4 ఆసన దశ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రా కాంప్లెక్స్ అండి. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఆడపిల్లలు వచ్చేసి తండ్రి ప్రేమను కోరుకుంటారు కదా, దాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. నెక్స్ట్ దీంట్లోనే మనకు ఇడిపస్ కాంప్లెక్స్ కూడా ఉందండి. ఇడిపస్ కాంప్లెక్స్ అంటే మగ పిల్లలు తల్లి ప్రేమను కోరుకుంటే దాన్ని ఇడిపస్ కాంప్లెక్స్ అనేసి చెప్తాము. సో ఇది వచ్చేసి మనకి ఏ దశలో ఉంటుందంటే శిశ్న దశలో ఉంటుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు గుప్త దశ అంటే లెటెన్సీ స్టేజ్ అంటే ఇది వచ్చేసి మనకు 6 నుంచి 12 ఇయర్స్ వరకు ఉంటుందండి. దీంట్లో వచ్చేసి పిల్లలు డిఫరెంట్గా మారిపోతారు, అంటే సైలెంట్గా ఉండడము, అందులో వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అవుతూ ఉండడం వల్ల సో అటువంటి సిచ్యువేషన్స్ అన్నీ గుప్త దశలో వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ మౌఖిక దశ చూసుకున్నట్లయితే మౌఖిక దశ అంటే ఓరల్ స్టేజ్ అంటే మాట్లాడడం అనమాట. సో వీళ్ళు మాట్లాడడానికి కానీ ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు. ఆసన దశ అంటే ఏంటంటే ఇది 2 నుంచి 3 సంవత్సరాల వయసు ఉంటుందండి. దీంట్లో ఎక్కువగా పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ లేకపోతే చిన్న చిన్న బొమ్మలు ఎత్తి పెట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటి ట్రైనింగ్స్ అన్నీ మనకు ఆసన్న దశలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఎలక్ట్రా కాంప్లెక్స్ అలాగే ఎడిపస్ కాంప్లెక్స్ ఈ రెండు కూడా ఏ దశలో మనం గమనించవచ్చు, శిశ్న దశలో గమనించవచ్చు అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతము స్వయం అనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ ఆన్లైన్ కోర్సు వచ్చేసి టీచర్లకు టీచింగ్ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ స్వయం అనేటటువంటి దాంట్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రాజెక్ట్ పద్ధతి, ఆప్షన్ 2 ప్రదర్శన పద్ధతి, ఆప్షన్ 3 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతి చూసుకున్నట్లయితే మనకు ప్రాజెక్ట్ పద్ధతిలో వచ్చేసి మనకు ఒక ప్రాజెక్ట్ అనేది ఇస్తారు, దాంట్లో మనము చేస్తూ ఉండాలండి. టీచర్ వచ్చేసి మనల్ని చూస్తూ ఉంటాడనమాట. సో సమస్య పరిష్కార పద్ధతి కూడా టీచర్ మనకు ఏదైనా ఒక సమస్య కానీ ఇచ్చినప్పుడు మనము దాన్ని చేయాల్సి ఉంటుంది. దీంట్లో కూడా టీచర్ అనేవారు ఊరికే చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉండడం జరుగుతుంది. అన్వేషణ పద్ధతి కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. సో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏది అంటే ప్రదర్శన పద్ధతి అండి, డిమాన్స్ట్రేషన్ పద్ధతి. ఈ ప్రదర్శన పద్ధతులు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఉపాధ్యాయుడు దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడండి. పిల్లలు వాటిని కూర్చొని వింటూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేసి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారనమాట ఈ పద్ధతిలో. కాబట్టి దీంట్లో ఉపాధ్యాయుడు మాత్రమే కేంద్రీకృతంగా ఉంటాడు కాబట్టి సో ప్రదర్శన పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది శారీరక, ఆప్షన్ 2 విద్యా సంబంధ, ఆప్షన్ 3 సాధారణ, ఆప్షన్ 4 ప్రవర్తన అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు దేనికి సంబంధించిందండి, అతని ప్రవర్తనకు సంబంధించింది. దౌర్జన్యంగా ప్రవర్తించడం అనేది అతని బిహేవియర్కి సంబంధించింది, అంటే ప్రవర్తన సమస్య. శారీరక సమస్య అంటే శరీర లోపాలు కానీ దానికి సంబంధించింది. విద్యా సంబంధం అంటే విద్యకు సంబంధించింది. సాధారణ సమస్య అంటే జనరల్గా ఉండేది. ఇక్కడ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు అనేది అతని బిహేవియర్ అనమాట. సో ప్రవర్తన ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. చోమ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం అడుగుతున్నారండి. సో ఫస్ట్ది వచ్చేసి పిల్లలు పరిశీలన అనుకరణ ద్వారా భాష నేర్చుకుంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. ఆప్షన్ 3 పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు. ఆప్షన్ 4 పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది అని చెప్పింది ఎవరు, చోమ్స్కీ అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో
సరికానిది వచ్చేసి ఆప్షన్ 1 అండి, సరికాదు. పిల్లలు పరిశీలన అనుకరణ ద్వారా భాష నేర్చుకుంటారు అనేసి ఉంది. సో ఇది చోమ్స్కీ ప్రకారం సరికాదండి. సరి అయినవి ఏంటంటే పిల్లలు చోమ్స్కీ ప్రకారం అండి. చోమ్స్కీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కొన్ని కొన్ని సిద్ధాంతాలండి. ఇవి పిల్లలు పరిశీలన అనుకరణ అంటే ఇప్పుడు మనం తెలుగు వచ్చు కదండి, ఇంగ్లీష్ రాదనుకోండి. సో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని చూసి మనం ఇంగ్లీష్ మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం, నిజమే. కానీ అది ఇతని మాటల్లో అంటే చోమ్స్కీ ప్రకారము కరెక్ట్ కాదు అనేసి ఇచ్చారు. నేర్చుకుంటారు, కాకపోతే ఇతని ప్రవచనం ప్రకారం కరెక్ట్ కాదండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చోమ్స్కీ ఏమేమి చెప్పాడు? ప్రతి వ్యక్తిలో కూడా సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. అలాగే పిల్లలు అంతర్గత శక్తితో అంటే భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు. పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుందని కూడా చెప్పింది ఎవరంటే చోమ్స్కీ. మనకు ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే చేశాను, దాంట్లో భాషా గ్రహణ పరికరంను కనిపెట్టింది ఎవరు అనేసి క్వశ్చన్ అడిగారండి. సో భాషా గ్రహణ పరికరాన్ని కనిపెట్టింది ఎవరండి? చోమ్స్కీ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే బోధనా దశలో ప్రణాళిక దశ ఏది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ది ఉపాధ్యాయ చర్యాత్మక దశ, ఆప్షన్ 2 పరస్పర చర్యాత్మక దశ, ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ, ఆప్షన్ 4 ఉత్తర చర్యాత్మక దశ అనేసి ఇచ్చారండి. సో ఎవరికైతే ఇక్కడ టర్మినాలజీ సైకాలజీ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు టర్మినాలజీ రాకపోతే ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చండి. ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ చర్యాత్మక దశ ఇలాంటివి మీకు తెలియకపోతే ఇంగ్లీష్లో ఎవరైనా చూసుకోండి. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? పూర్వ చర్యాత్మక దశలో ప్రణాళిక దశ ఉంటుందండి. ఫస్ట్ దీంట్లో ఉపాధ్యాయ చర్యాత్మక బోధనా దశల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చేసి మనకు పూర్వ చర్యాత్మక దశ అండి. అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి వెళ్ళకముందే అసలు ఏం కావాలి అనేటటువంటి అంశాలను అంటే లెసన్ ప్లాన్ రాసుకోవడం కానీ, ఆ లెసన్కి సంబంధించి ఏమైనా మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్స్ తీసుకోవడం కానీ, దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ తీసుకోవడము ఎప్పుడు చేసుకుంటాడు? పూర్వ చర్యాత్మక దశలోనే చేసుకుంటాడు అనమాట, క్లాస్కి వెళ్ళక ముందే. నెక్స్ట్ ఇది చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు ఏంటంటే ఉపాధ్యాయ చర్యాత్మక దశ. ఉపాధ్యాయుడు అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత క్లాస్లోకి వెళ్ళి మొత్తం అతని లెసన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ వచ్చేసి మనకు పరస్పర చర్యాత్మక దశ ఉంటుందండి. అంటే ఇప్పుడు చెప్పారు టీచర్ అనే అటువంటి అతను లెసన్ అయితే చెప్పడం జరిగింది. స్టూడెంట్ టీచర్ ఏం చేస్తారంటే ఇద్దరు కంబైన్గా కూర్చొని ఏం చెప్పారు, ఏంటి, దానికి సంబంధించిన మెటీరియల్స్ కావాలి, ఏం కావాలి, నేను చెప్పింది ఎంతవరకు ఉంది అనేది చెక్ చేసుకోవడాన్ని పరస్పర చర్యాత్మక దశ అని అంటాం. నెక్స్ట్ ఉత్తర చర్యాత్మక దశలో ఏం జరుగుతుందంటే అసలు నేను ఎంతవరకు చెప్పాను, పిల్లలు ఎంతవరకు రియాక్ట్ అయ్యారు, ఎంతవరకు నేర్చుకున్నారు అనేటటువంటి దాన్ని అంటే ఫీడ్బ్యాక్ని తీసుకోవడం, ఇవన్నీ కూడా మనకు ఉత్తర చర్యాత్మక దశలో ఉంటాయండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో బోధనా దశల్లో ప్రణాళిక దశ అంటే ఫస్ట్ ఫేజ్ ఏది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్ ఏంటండి? పూర్వ చర్యాత్మక దశ. అంటే దీన్ని ప్రీ యాక్టివ్ ఫేజ్ అంటారు. అంటే క్లాస్కి ముందు, లెసన్ టీచ్ చేయకముందు, టీచర్ ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి రాకముందు. సో పూర్వ చర్యాత్మక దశ అండి. నెక్స్ట్ క్రింది వానిలో ప్రాథమిక అవసరం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ఉంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ అండి. దీనిలో ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు ఉన్నాయి కదా, సో అవి. సో ప్రాథమిక అవసరం కింద మనకు ఏమేమి వస్తాయండి? శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ఈ రెండు కూడా మనకు ప్రాథమిక అవసరాల కింద వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాలి, నీరు, నిద్ర, ఆహారము, నెక్స్ట్ గృహము, తోడు, భద్రత, ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక అవసరాల కింద వస్తాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏముందండి? నిద్ర ఉంది కాబట్టి నిద్ర అనేది ప్రాథమిక అవసరం అవుతుంది. నెక్స్ట్ ప్రేమ, విద్య, గౌరవం, ఇవన్నీ మనకు గౌణ అవసరాల కింద వస్తాయండి. గౌణ అవసరాలు ఏవి అంటే ప్రేమ, నిద్ర, గౌరవము, గుర్తింపు, డబ్బు, హోదా, చేసే పనిలో సంతృప్తి, ప్రేమ, ఇవన్నీ కూడా మనకు గౌణ అవసరాలు. నెక్స్ట్
నెక్స్ట్ది చూసుకున్నట్లయితే సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ చిన్న సముదాయ బోధన, ఆప్షన్ 2 సహ విద్యార్థి శిక్షణ, ఆప్షన్ 3 పునర్భరణాలు, ఆప్షన్ 4 నిర్బంధ వాతావరణం అనేసి వచ్చారండి. సో బోధనా వ్యూహం కానిది ఏంటండి? నిర్బంధ వాతావరణం. సమ్మిళిత విద్య అంటే ఇన్క్లూజివ్ రీడింగ్. దీంట్లో మనకు ఇన్క్లూజివ్ రీడింగ్లో వచ్చేసి ఏముంటుందంటే ప్రతి ఒక్కరి స్టూడెంట్స్ని కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళకు ఉండేటటువంటి రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ వాళ్ళ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇస్తారండి. అంటే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళ, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళ అని కానీ, లేకపోతే చదువుతున్న వారా, లేకపోతే చదువు రాని వారా, ఇటువంటి ఏమీ కూడా పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా విద్యను అయితే అందించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పెంపక శైలిలో తల్లిదండ్రుల సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చెయ్యాల్సిందే అంటే ఏంటిది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి నిరంకుశత్వ, అంగీకారత్వ, సాధికారతత్వ, జోక్యరహిత అనేసి ఇచ్చారండి. ఇక్కడ మీకు క్వశ్చన్ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. నేను చెప్పాను కదా నువ్వు చెయ్యాల్సిందే అంటే దాన్ని ఏమంటాము? నిరంకుశతత్వం అనేసి చెప్తామండి. సో ఇక్కడ మనకు అంగీకారత్వం అంటే వాళ్ళని అడిగి, అంటే మన పేరెంట్స్ అడిగి వాళ్ళు చేయమని చెప్తారు. సో దానికి సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటే దాన్ని అంగీకారత్వం అంటాము. సాధికారత్వం కూడా అయినా కూడా అంతేనండి. ఇక్కడ వాళ్ళ ఇష్టం ప్రకారమే ఆడుకోవడం జరుగుతుంది. కాకపోతే కొన్ని చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్ అంటే అలా ఆడుకోకూడదు, దెబ్బలు తగులుతాయి, ఇలాంటి అనేసి చెప్తూ ఉంటారు. జోక్యరహిత అంటే అసలు పట్టించుకోరు అని అర్థం అనమాట. సో నిరంకుశత్వం అంటే వాళ్ళు చెప్పింది కంపల్సరీ చెయ్యాలి అనేటటువంటి రూల్ దేంట్లో ఉంటుంది? నిరంకుశత్వ శైలిలో ఉంటుంది. నెక్స్ట్, ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఇలా సూచిస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ది దృశ్యము, ఆప్షన్ 2 క్షేత్రము, ఆప్షన్ 3 ఆకృతి, ఆప్షన్ 4 దృష్టి అనేసి వచ్చారండి. అంటే మనము చూస్తూ ఉన్నప్పుడు డైరెక్ట్గా దేన్నైనా సో దాన్ని ఏమని పిలుస్తాము? ఆకృతి అని పిలుస్తారు, ఫిగర్ అనేసి చెప్తామండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పురోగమన అవరోధము మరియు తిరోగమన అవరోధము దీనికి సంబంధించినవి అనేసి అడిగారండి. ఆప్షన్స్ ఫస్ట్ది విస్మృతి, ఆప్షన్ 2 ప్రజ్ఞ, ఆప్షన్ 3 అవధానము, ఆప్షన్ 4 ధారణ అనేసి ఇచ్చారు. మనకు పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం అని 2 ఉన్నాయి, ఇది అందరికీ తెలిసిందే. సో అవి దేనికి సంబంధించినవండి? విస్మృతికి సంబంధించినవండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని అంటే టెక్స్ట్ని చొప్పించాలనుకుంటుంది, కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమవుతుంది. దీనికి కారణం అనేసి ఉందండి. అంటే ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి టెక్స్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక A4 షీట్, ఒకటి ఎక్సెల్ షీట్ అనుకోండి, దాంట్లో అమ్మాయి మొత్తము ఆల్రెడీ సెట్ చేసేసింది, అంటే మొత్తం రాసింది. ఆ అమ్మాయి ఇంకా కొంచెం టెక్స్ట్ని రాయాలనుకుంటుంది, కానీ అక్కడ టెక్స్ట్ అవ్వట్లేదు. సో దానికి కారణం ఏంటండి? డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉంది అని. అంటే దానికి మనం ఏదైనా ఒక షీట్ అనేది తీసుకుంటే దానికి ఇన్ని మాత్రమే ఉండాలి, ఇన్ని వర్డ్స్ అనేది ఉంటుందండి రూలు. సో అన్ని వర్డ్స్ తర్వాత మనము ఎంత టైప్ చేసినా కూడా అక్కడ టైప్ అవ్వదన్నమాట. సో దాన్ని ఏమంటాము? డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉంది అనేసి చెప్తాము. నెక్స్ట్, కోల్బ్ అభ్యాసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్ ఫస్ట్ది అమూర్త భావాలను ఏర్పరచుకోవడము, ఆప్షన్ 2 క్రియాశీలక ప్రయోగము, ఆప్షన్ 3 మూర్తానుభవాలు, ఆప్షన్ 4 పర్యావలోచన పరిశీలన అనేసి ఇచ్చారండి. సో మనకు కృత్యాన్ని చేసే ప్రక్రియ అనేసి అడిగారు. కృత్యము అంటే ఏంటండి? ప్రయోగం అనమాట. సో ప్రయోగం దేంట్లో చేస్తాము? క్రియాశీలక ప్రయోగంలో చేస్తాము. సో ఆప్షన్ 1, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ నియమం ప్రకారము పిల్లలలో ప్రేరణ కలిగించడం ముఖ్యము అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ అయత్న సిద్ధ సాపస్యం, ఆప్షన్ 2 ఫలిత నియమము, ఆప్షన్ 3 సంసిద్ధత నియమం, ఆప్షన్ 4 సామాన్యీకరణ నియమం అనేసి ఇచ్చారు. సో పిల్లలలో ప్రేరణ అనేది మనము ఏ నియమంలో కనిపిస్తామండి? సంసిద్ధత నియమంలో కల్పించడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంసిద్ధత నియమం అంటే ఏంటంటే పిల్లలకు
ఇంతకుముందు తెలిసినటువంటి చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి కదా, సో అటువంటి వర్డ్స్ని యూజ్ చేసుకుంటూ మనం కొంచెం కష్టతరమైనది చెప్తూ ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తారు, ఈ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా అలాంటి విషయమే ఇది కూడా అని చెప్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఇది కూడా నేర్చుకోవడానికి వాళ్ళల్లో మనం ఒక ప్రేరణ కల్పించినట్టు అవుతుందన్నమాట. సో దాన్ని సంసిద్ధతా నియమంలో ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ది సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజ్కి రాకపోవడంలోని రక్షక తంత్రం ఏది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ నిరాకరించుట, ఆప్షన్ 2 ఉపసంహరణ, ఆప్షన్ 3 పరిహారము, ఆప్షన్ 4 విస్థాపనము అనేసి ఇచ్చారు. సో నిరాకరించడం అంటే ఏంటంటే భరించలేని విషయాలను ఖండించేదాన్ని నిరాకరించటం అనేసి చెప్తాము. అంటే ఎవరైనా వాళ్ళకి ఇష్టం అయిన వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిందని చెప్తే ఏం జరగలేదు అనడం అని చెప్తూ ఉంటారు కదా, వాటిని నిరాకరించడం అంటారు. సో ఉపసంహరణ అంటే ఏంటంటే విత్డ్రా చేసుకోవడం. విత్డ్రా అంటే ఏంటి, నేను రేపు సెమినార్ ఇయ్యలేను, సో నేను రేపు కాలేజ్కి వెళ్ళను అనేసి అర్థమవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపసంహరణ అంటే విత్డ్రా అండి, నాకు సామర్థ్యం లేదు, నేను చెప్పలేను, దానికి ఎందుకు కాలేజ్కి వెళ్ళడం, ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది కదా అనేసి అనుకుంటుంది. కాబట్టి ఇది ఏ రక్షణ తంత్రం, ఉపసంహరణ. పరిహారం అంటే ఏంటండి, ఒక రంగంలో రాణించకపోతే ఇంకొక రంగం చూసుకొని దాంట్లో రాణిస్తూ ఉంటారు కదా, దాన్ని పరిహారం అంటాం. విస్థాపన అంటే ఏంటి, ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే దాన్ని విస్థాపనం అనేసి చెప్తాం. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది అనేసి చెప్తున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ శైశవ దశ, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 పూర్వబాల్య దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ అనేసి చెప్తున్నారు. మనకు చలనాత్మక నైపుణ్యాలు చూసుకున్నట్లయితే మనం ఏ ఏజ్లో నేర్చుకుంటారండి, పూర్వబాల్య దశలో నేర్చుకుంటారు. పూర్వబాల్య దశలో వచ్చేసి వాళ్ళకు చలనాత్మక నైపుణ్యాలు అనేటివి వస్తాయండి. మనకు శైశవ దశలో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే అవయవాల మీద గ్రిప్ అనేది ఉండదు. అంటే కాళ్ళ మీద స్ట్రాంగ్గా నించోవడం, చేతులతో ఏదైనా వస్తువులను గట్టిగా పట్టుకోవటము, ఇలాంటివన్నీ కూడా మనకు పూర్వ బాల్య దశలోనే ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఆ దశలోనే నేర్చుకుంటారు. నెక్స్ట్, క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చందనిది అడుగుతున్నారండి. మీకు చాలాసార్లు చెప్పాను, దీంట్లో కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. మెథడాలజీలో కూడా మనకు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో ఇది చూసుకున్నట్లయితే మనకు చంద్ అనేది వచ్చేసి ఏమవుతుందంటే వ్యవస్థాపనం అండి. వ్యవస్థాపనం వచ్చేసి మనకు దేనికి సంబంధించింది, భావావేశ రంగానికి సంబంధించిందండి. సో మానసిక చలనాత్మక రంగాన్ని చూసుకుంటే అనుకరణ, ఉచ్చారణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, సహజీకరణము, ఇవన్నీ కూడా మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి. భావావేశ రంగానికి సంబంధించినవి ఏవి అంటే గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపన, శీలస్థాపన, ఇవన్నీ కూడా మనకు భావావేశ రంగానికి సంబంధించినవి. సో ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.